1980లో యుఎస్ వాళ్ళ భారీ కార్గో ప్లేన్ని ఫుట్బాల్ గ్రౌండ్లో ల్యాండ్ చేయాలనుకుంది. అసలు ఏమైందంటే అమెరికా ఇరాన్ యొక్క పొలిటికల్ మ్యాటర్స్ని మ్యానిపులేట్ చేసింది. దీంతో మొత్తం ఇరాన్ కంట్రీ అందులోని ప్రజలు అమెరికాకి అగెనిస్ట్గా అయ్యారు. కొంతమంది ఇరానియన్ స్టూడెంట్స్ అయితే ఏకంగా అక్కడ ఉండే అమెరికా ఎంబసీపై దాడి చేసి అందులో ఉండే 52 అమెరికన్స్ని హోస్టేజెస్గా మార్చుకున్నారు. దీనికి ఇరాన్ గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేసింది. దీంతో అమెరికా ఆపరేషన్ క్రెడిబుల్ స్పోర్ట్ అనే ఒక ప్లాన్ వేసింది. ఆ హాస్టేజెస్ని కాపాడడానికి ఒక భారీ C-130 హెర్క్యులస్ అనే ఒక మిలిటరీ ప్లేన్ పంపి ఇరాన్లోని టెహరాన్లో ఉండే ఫుట్బాల్ గ్రౌండ్లో ల్యాండ్ చేసి ఆ గ్రౌండ్ నుండి ఎంబసీ దగ్గరగా ఉంటుంది. సో మిలిటరీ వాళ్ళు రెస్క్యూ ఆపరేషన్ చేసి ఆ 52 అమెరికన్స్ ని కాపాడి వెంటనే ఈ ప్లేన్ లో ఎక్కించుకొని అమెరికాకు వచ్చేయాలనుకున్నారు. కానీ ఆ C-130 హెర్క్యులస్ అనే ప్లేన్ ల్యాండింగ్ అవ్వాలన్నా టేక్ ఆఫ్ అవ్వాలన్నా చాలా ప్లేస్ కావాలి. ఆ ఫుట్బాల్ గ్రౌండ్ లో అంత ప్లేస్ లేదు కాబట్టి ఆ ప్లేన్ కి ఎక్స్ట్రాగా 30 రాకెట్ థ్రస్టర్స్ ని తగిలించారు. సో అది ఎక్కువ ప్లేస్ తీసుకోకుండా అక్కడే ల్యాండింగ్ అయ్యి అక్కడే టేక్ ఆఫ్ అవ్వగలదని. కానీ టెక్నికల్ ఎర్రర్ వల్ల అది అమెరికాలోనే క్రాష్ అయింది. సో ఈ ప్లాన్ కూడా వర్క్ అవ్వలేదు. చివరికి అమెరికానే శాంతి చర్చల ద్వారా ఆ 52 మందిని 444 రోజుల తర్వాత తీసుకురాగలిగింది. లైక్ ఇట్ అండ్ సబ్స్క్రైబ్ ఇట్.